తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అదిరిపోయే 2 శుభవార్తలను ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నేరుగా వారి ఖాతాలలోకి నిధులైతే విడుదల చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ డబ్బులు వచ్చేసి మనకు ఎప్పటినుంచి ఖాతాల్లోకి రాబోతున్నాయి, ఎవరెవరికి వస్తాయి, అలాగే రైతులకు సంబంధించి 2 శుభవార్తలేంటో కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో కౌలు రైతులు ఉన్నా సరే వాళ్ళకి కూడా ఈ వీడియోని అయితే షేర్ అయితే చేయండి. ఎందుకంటే కౌలు రైతులకు సంబంధించి కూడా శుభవార్త అయితే వచ్చింది. అది కూడా నేను మీకు కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక పూర్తి వివరాలు వీడియోలోకెళ్ళి చూస్తే మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతులకు సంబంధించి రైతు భరోసా పథకాన్ని, అలాగే రైతులకు సంబంధించి మనకు కొన్ని కొత్త పథకాలను కూడా ప్రారంభించేందుకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా అంటే దాదాపు 74 లక్షల మంది రైతుల ఖాతాలలోకి గాను రీసెంట్లీ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులైతే విడుదల చేసింది. అయితే విడుదల చేసినప్పుడు చాలామంది ఖాతాల్లోకి అయితే డబ్బులు రాలేదు. సో, వాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా టెన్షన్స్ అయోమయంలో పడిపోయారు. మాకు డబ్బులు వస్తాయా రావా అని. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కొంచెం మనకు లేట్‌గా అయితే ఈ అమౌంట్స్ అయితే విడుదల చేశారన్నమాట. సో, లాస్ట్ ఇయర్‌లో మనకు ఒకసారి విడుదల చేశారు. రెండోసారి విడుదలైతే చేయలేదు. ఈ నేపథ్యంలో రైతులందరూ కూడా మాకు డబ్బులు వస్తాయా రావా అనే కన్‌ఫ్యూజన్‌లో అయితే ఉన్నారన్నమాట. ఈ నేపథ్యంలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో, నోటిఫికేషన్‌కి చూసుకొని తర్వాత మనకు డబ్బులనేది ఎప్పుడు పడతాయి ఏంటి విషయం అనే దానికి సంబంధించి చూసుకున్నట్లయితే రైతు భరోసా పెండింగ్ నిధుల విడుదలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతు భరోసా రెండవ నిధులకి స్పష్టత ఇచ్చింది. 3 విడతల్లో రైతు భరోసా నిధులను జమ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం అందులో భాగంగా తొలి విడత నిధులను రీసెంట్లీ విడుదల చేసింది. కాగా రెండో విడత నిధులు ఏ కేటగిరీలో రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతుందో స్పష్టం చేసింది. దీంతో రైతు భరోసా నిధుల కోసం వేచి చూస్తున్నటువంటి రైతులకు బిగ్ రిలీఫ్ దక్కింది. రైతులకు తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అప్డేట్ ఇచ్చింది. రైతు భరోసా పథకంలో భాగంగా రెండో విడత షెడ్యూల్ను ఖరారు చేసింది. ఏప్రిల్ రెండవ వారంలోనే రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు జమ చేసేలాగా నిధులపైన సమీక్ష చేశారు. రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకునే విధంగా జమ చేసే దిశానిర్దేశం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగానే ఆర్థిక శాఖ 2,650 కోట్ల రూపాయలను సమీకరించే పనిలో పడింది. ప్రభుత్వం ఖర్చులు, ఇతర చెల్లింపులతో పాటు రైతులకు రైతు భరోసా పథకం కింద అవసరమైనటువంటి నిధులను అందించేందుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. రెండో విడతలో ఎకరానికి మించి భూమి ఉన్న రైతులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ముఖ్యంగా సుమారు 5 ఎకరాల వరకు భూమి కలిగిన రైతులకు ఈ దఫాలో ప్రయోజనం చేకూరబోతుంది. కాగా ప్రభుత్వం ఇప్పటికే మొదటి విడతలో 70 లక్షల మందికి పైగా 3,590 కోట్ల రూపాయలను మార్చి 22వ తారీఖున గత నెల మనకు డబ్బులు రిలీజ్ చేశారు. దీంతో వ్యవసాయ పనులకు కొంత ఆర్థిక ఊరట లభించింది. మిగతా రైతులకు మూడో విడత అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఈ నెల చివరి నాటికి మొత్తం చెల్లింపులు కూడా పూర్తి చేయాలని, అయితే ప్రతి సీజన్కు ఎకరాకు 6,000 రూపాయల చొప్పున అందిస్తున్న ప్రభుత్వం ఈ పథకం అమలుకు దాదాపు 9,000 కోట్ల రూపాయలు అవసరమని అంచనా వేసింది. నిధుల పరిమితి కారణంగా ఈసారి మూడు దశల్లో డబ్బులను విడుదల చేస్తుంది. ఇప్పుడు రెండో విడత నిధులపైన కూడా స్పష్టత రావడంతో పెద్ద సంఖ్యలో రైతులకు ప్రయోజనం చేకూరబోతుంది. అదేవిధంగా చివరి విడతను ఏప్రిల్ నెలాఖరులోగా జమ చేయాలని నిర్ణయించింది. దీని ద్వారా రైతు భరోసా పంపిణీకి చేసేందుకు పూర్తిగా షెడ్యూల్ని ఫిక్స్ చేసి మన యొక్క రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారైతే మనకు అప్డేట్ అయితే ఇచ్చారన్నమాట. సో, ఈయన చెప్పినటువంటి ప్రకారంగా మనకు ఏప్రిల్ నెలాఖరికంతా కూడా మూడో విడత డబ్బులు కూడా పడిపోతాయి. అయితే ఈ రెండో విడత వచ్చేసి మనకు ఎకరా పొలం కాదండి, 2 ఎకరాల పొలం నుంచి 5 ఎకరాల మధ్యలో ఉన్న వారికి ఈ డబ్బులు వస్తాయి. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి సరికొత్త విధానంలో
కొత్త అప్డేట్స్‌తో పాటుగా మనకు డబ్బులైతే విడుదల చేస్తున్నారు. సో, ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే అనర్హులను గుర్తించి తొలగించేందుకు మన యొక్క కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు రైతులకు సంబంధించి బెనిఫిట్స్ అనేది రిలీజ్ చేసేటప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే చెక్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి రీసెంట్లీ చాలామంది దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 74 లక్షల మంది రైతులకు గాను మనకు 5 లక్షల మందికి పైగా అనర్హత వచ్చే అవకాశం ఉన్నట్లు మన యొక్క రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే అప్డేట్ ఇచ్చారనమాట. సో, దీనికి సంబంధించినటువంటి మరొక అప్డేట్ కూడా రావడం జరిగింది. సో, దాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క రైతులున్నారో వాళ్ళకి 5 ఎకరాల కంటే మనకు తక్కువ భూమి ఉన్న వారికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన బెనిఫిట్‌ని కూడా భారీగా పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సో, ఇప్పటికే మనకు రైతు భరోసా పథకం కింద రూ. 12,000 డబ్బులు అందుతుంది. సో, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పీఎం కిసాన్ డబ్బులతో కూడా కలిపి ఇప్పటి వరకు రూ. 18,000 చొప్పున ఎకరాకి జమ అయ్యేది. కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు రూ. 6,000 కాస్త రూ. 8,000 పెంచుతూ ఉందండి. సో, పెంచినటువంటి ఆ రూ. 2,000 కూడా మనకు 23వ విడత పీఎం కిసాన్ డబ్బులతో పాటుగా ఈ నెలాఖరులో అయితే విడుదలైతే చేయబోతున్నారు. సో, మనకు మొత్తంగా చూస్తే మన యొక్క రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు కలిపి ఈ నెలాఖరులోగా మనకు ఒక్కొక్క రైతుకి ఎకరా పొలం కలిగిన వారికి రూ. 6,000 రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తే కేంద్ర ప్రభుత్వం రూ. 2,000. సో, ఒక్కొక్క రైతుకి రూ. 8,000 వరకు అయితే బెనిఫిట్ అయితే అందబోతుంది. సో, ఈ యొక్క విధానంలో మాత్రం కొన్ని కొత్త మార్పులు చేర్పులు చేశారు. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి విభిన్న కొత్త పద్ధతిలో డబ్బులను విడుదల చేయాలని శాటిలైట్ ద్వారా కూడా రైతులకు సంబంధించినటువంటి భూములను సర్వే అయితే చేస్తున్నారు. అండ్ ఇంకొక విషయం ఏమిటంటే రైతు గుర్తింపు నమోదు సంఖ్యకి 100% అప్లై చేసుకోవాలని ఎవరి పేరైతే ఈ రైతు గుర్తింపు నమోదు సంఖ్యలో రిజిస్టర్ అనేది కాలేదో అటువంటి వారందరికీ పథకాన్ని నిలిపివేస్తూ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు ఉత్తర్వులైతే జారీ చేశాయి. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్స్ ప్రకారంగా ఎవరైతే అర్హత సాధిస్తారో వారికి మాత్రమే ఈ యొక్క ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ముఖ్యంగా 5 ఎకరాల కంటే తక్కువ ఉన్న వారికి, అలాగే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఎకరాకి రూ. 12,000 చొప్పున ఒక ఏడాదిలో రైతుకి 2 విడతల సమాన వాయిదా పద్ధతిలో రూ. 6,000 చొప్పున ఒక్కొక్క విడతలో విడుదల చేస్తుంది. సో, ఈ డబ్బులు కేవలం సొంత భూమి కలిగిన వారికే కాదు, వాళ్ళకి రెంట్ అంటే మనకు లీజుకు తీసుకున్నటువంటి భూములు ఏవైతే కౌలుదారులు ఉంటారు రైతులు, కౌలు రైతులకు కూడా ఈ పథకాన్ని అయితే వర్తింపచేయాలని మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే కౌలు రైతులకు కూడా త్వరలో డబ్బులు అయితే ఖాతాల్లోకి రాబోతున్నాయి. సో, ముందుగా మనకు ఈ 3 విడతల్లో డబ్బులు పడిపోతాయి. ఆ టైంలోనే కౌలు రైతులకు కూడా 1 బై 1 డబ్బులు పడుతూ వస్తాయి. ఈ కౌలు రైతులతో పాటు రైతు కూలీలకు కూడా మనకు ఇందిరమ్మ రైతు నేస్తం అని చెప్పేసి ఒక కొత్త పథకాన్ని కూడా ప్రారంభించి కౌలు రైతులకు కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ఎలాగైతే ఇస్తున్నారో, సో అదేవిధంగా రైతులకు కొత్తగా మరొక పథకాన్ని కూడా ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో ఇప్పుడు ఇస్తున్నటువంటి సన్న వడ్ల బియ్యానికి అంటే వడ్లకు మనకు బోనస్ రూ. 500 ఏ విధంగా అయితే ఇస్తున్నారో, సో డబ్బులంతా కూడా మనకు కేవలం మనం వడ్లు అనేది ప్రభుత్వానికి అమ్మిన తర్వాత 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి ఇచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఉత్తర్వులు జారీ చేశారు. సో ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా మీకు తెలియజేయడం కోసం వీడియో అయితే చేశాను. వీడియో నచ్చితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో రైతులు ఉంటే వాళ్ళకు కూడా వీడియోని షేర్ చేయండి. సో మనకు మొత్తంగా మరో 4-5 రోజుల్లో ఈ 2వ విడత స్టార్ట్ అవుతుంది. ఈ నెలాఖరికంతా కూడా 3వ విడతతో సహా పీఎం కిసాన్ డబ్బులు కూడా మనకు రైతుల ఖాతాలకైతే రావడం జరుగుతుంది. కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మంది రైతులుంటే ఈ పథకాలు వర్తించవు. ఇది మైండ్లో పెట్టుకొని కుటుంబంలో ఒకరు మాత్రమే దయచేసి అప్లై చేసుకొని బెనిఫిట్ అయితే పొందవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి వచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం నేను మీకు సజెషన్ అయితే చేస్తూ ఉన్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.